విశాఖ ఫ్లవర్ షో జరిగిందండి. ఇది కాంప్లెక్స్ దగ్గర ఉన్న సెంట్రల్ పార్క్లోని ఫ్లవర్స్తో ఈ విధంగా ద్వారాల రకము డెకరేట్ చేశారు. ఈ ఈ చిన్న మొక్కలు ఉన్నాయి కదా పింక్, ఇవి రెయిన్బో పింకు, అలాగే చైనా పింక్ అని కూడా అంటారు. ఇవి డయాంతిస్ ఫ్లవర్స్ అనమాట. వీటితో పాటు బంతిల్లో ఉన్న కలర్స్ కూడా అన్ని పెట్టారు. ఇది విఎంఆర్డి ఆధ్వర్యంలో జరిగిందండి. ఇవన్నీ చామంతులతో డెకరేట్ చేశారు. పెద్ద కలశం కూడా ఏర్పాటు చేశారనమాట. ఇది మన సంక్రాంతికి గుర్తుగా ఇవన్నీ పెట్టారు. ఇక్కడ కొబ్బరి కమ్మలతో కూడా డెకరేట్ చేశారు. వాటర్ ఫౌంటైన్ కూడా ఇది నైట్ టైము ఇలాగ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ వినాయకుడు దీపారాధన కూడా చేశారు. సైకిత శిల్పాలు కూడా చేశారండి. విఎంఆర్డిఏ ఆధ్వర్యము ఇవన్నీ పెట్టారు. వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారిని కూడా పెట్టారు. కైలాసగిరి పార్వతీ పరమేశ్వర్లు కూడా తయారు చేసి అలా పెట్టారు. చాలా బాగుంది. ఇది వైజాగ్ లైట్ హౌస్ అనమాట. చామంతులతోని కోడి జుత్తు పువ్వులతో తయారు చేసి పెట్టారు. ఇలాగా ఇవి అన్ని రకాలు ఫ్లవర్స్తోని పురువిప్పిన నెమలి. ఇక్కడ అందరైతే మంచిగా ఫొటోస్ అన్నీ రీల్స్ అన్నీ చేసుకుంటున్నారండి. అది కొబ్బరి కొమ్మలతో ఉన్న ద్వారం లాగా, అలాగ కొబ్బరి కొమ్మలతో అయితే మంచిగా పెట్టారు ఆర్చ్ లాగా. ఇక్కడ పువ్వులన్నీ అన్ని వెరైటీస్ కూడా పెట్టారు. చెట్లకి ఇలా లైటింగ్స్, వైట్ కలర్ ఏనుగు, ఇవన్నీ కూడా మంచిగా చెట్లకి ఫ్లవర్స్ చామంతులతో ఎక్కువగా డెకరేట్ చేశారు. ఎందుకంటే ఈ సీజన్లో చామంతులు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటితో ఎక్కువగా పెట్టారు. డ్రాగన్, ఇది కాకరకాయలతో పెట్టారు. ఇవి కొన్ని పండిపోయి కూడా ఈ పక్కన నిల్చొని ఫొటోస్ తీసుకుంటే కాకరకాయల స్మెల్ అయితే బాగా వస్తుంది. పాండా చూశారు కదా, ఇది టిష్యూ పేపర్స్తో చేసి కలర్స్ చేశారు, చాలా బాగున్నాయి. అలాగే ఇవి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడాను బుట్టలు చాటలు వీటితోనే అల్లుతారు కదా బుట్టలు, వాటితోని మంచిగా డెకరేట్ చేశారండి. అన్నీ ఆర్టిఫిషియల్ కాకుండా రియల్గా ఉండేటట్టుగా అన్నీ పెట్టారు. ఫ్లవర్స్తో సింబల్ పెట్టి పిక్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేశారు. ఫ్రూట్స్తో కార్వింగ్ చేసి నేమ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. అలాగే మంచిగా బాగా డెకరేట్ చేశారు. చామంతులు రెడ్ వైట్ వాడారు. బటర్ఫ్లైకి డాల్ఫిన్స్. వైజాగ్ సింహాద్రప్పన్న స్వామికి ఏంటంటే ద్రాక్ష పళ్ళుతో డెకరేట్ చేసి చామంతులతో బాగా డెకరేట్ చేశారు. అలాగే క్రోకోడైల్ కాలీఫ్లవర్స్తో చేశారు. పెద్ద కలశం చామంతులతో మంచిగా తయారు చేసి పెట్టారనమాట. ఇలాగా ప్రతిదీ కూడా మనం ఫొటోస్ తీసుకోవడానికి, చూడడానికి అన్నిటికీ అయితే చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అన్నీ కూడా ఫ్రూట్స్తోని ఫ్లవర్స్తోని బాగా డెకరేట్ చేశారు. ఇదేంటంటే ఇది వాటర్ ఫౌంటైన్ మ్యూజికల్ షో అనమాట. ఈ షో ఏంటంటే ఇది రోజు కూడా ఈవినింగ్ 7కి 8కి ఈ షో స్టార్ట్ అవుతుంది. ఇది చాలా బాగుంటుందండి. అలాగే సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ అప్పుడైతే మాత్రం ఈవినింగ్ 6కి 7కి 8కి 3 షోలు వేస్తారు. ఇవి పిల్లలతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఈ సెంట్రల్ పార్క్కి పెద్దవాళ్ళకి అయితే 30 రూపీస్, చిన్నవాళ్ళకి 15 రూపీస్ అని రాసి ఉంటుందండి. ఈ షో చూడడానికి చాలామంది అయితే వస్తారు. చాలా కలర్స్గా చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మేము ఇంతకు ముందే ఈ షో చూసాము వచ్చి. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఫ్లవర్ షో పెట్టారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఇవన్నీ కూడా మళ్ళీ చూసి వీడియో పెడుతున్నాం అనమాట. సూపర్గా ఉంది. పింక్, బ్లూ అన్ని కలర్స్ చాలా బాగా వచ్చింది చూడండి. ఈ ఫ్లవర్ షో వల్ల, ఈ షోల వల్ల ఏంటంటే వైజాగ్ డెవలప్మెంట్ అయ్యి మంచిగా టూరిజం పెరుగుతుంది అనమాట. ఇదండి ఈరోజు చూసిన ఫ్లవర్ షో. ఇంకొకసారి సరికొత్త వీడియోతోని మీ ముందుకు వస్తాము. స్వర్ణ కేసీపీ.